సంతోష్ గారు గతంలో ఆయన వేరే పార్టీలో ఉన్న ప్రజల కోసం సేవ చేసి ప్రజల్లో ఉన్న వ్యక్తిగా ఈ రోజు మా ఏఐసిసి నుంచి బీసీ నుంచి అధికారంగా సౌత్ నుంచి సంతోష్ గారిని అనౌన్స్ చేయడం అయితే జరిగింది కాబట్టి సంతోష్ గారికి, అలాగే మన భీమిలి నుంచి బస్ నుంచి అనేక సేవలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక స్థానంలో ఉంటున్న మా వర్మ గారిని భీమిలి అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది కాబట్టి, అలాగే మొట్టమొదటి లిస్ట్ లో మన అందరినీ కూడా అధికారంగా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి మన గుత్తుల శ్రీనివాస్ గారిని అనౌన్స్ చేశారు కాబట్టి మనందరం గుత్తుల శ్రీనివాస్ గారిని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని అన్ని కాన్స్టిట్యూన్సీలో పార్లమెంట్ అభ్యర్థులకి మరియు అసెంబ్లీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ లో సీనియర్లు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ లో కలుపుకొని అక్కడ ఉన్న సీనియర్లు మహిళలు సేవాదళ కాంగ్రెస్ అనుబంధ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ లో కలుపుకొని ఎంపీ గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా నేను అందరూ కూడా కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి, అలాగే మేడం సరిలా గారు కూడా రావడానికి డేట్ ఇస్తానన్నారు ఆవిడ కూడా, అలాగే వీలైనంత వరకు కూడా మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ప్రోగ్రాం కూడా ఉంటది కాబట్టి మనందరం కూడా ఒక ఐక్యతగా రానున్న కాలంలో విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలనే ఒక నిశ్చయంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అదే దశగా మనం అందరం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఈ ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా గెలిచిన ఎంపీగా మరి ఎమ్మెల్యేలుగా అందరినీ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, మిగతా అభ్యర్థులు కూడా ఎవరు విశాఖపట్నంలో ఎవరు స్థానికంగా ఉన్న ఎంపీలుగా పెట్టుకోలేరు. పక్క జిల్లా నుంచి తెచ్చిన బొత్స ఝాన్సీ గారు కానీ ఈ రోజు భరత్ గారు కానీ ఈ రోజు లోకల్ గా ఉన్న వ్యక్తిగా మన సత్యారావు గారిని ఇవ్వడం జరిగింది. అలాగే అప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ప్రజలతో ఉన్న వ్యక్తులు, ఏదో కొత్తగా ఈ రోజు వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తులు మాత్రం కాదు. ప్రతి నిత్యం కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోసం, ఒక కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రజల కోసం ప్రజల కష్టాలకు పాల్పంచుకున్న వ్యక్తులుగా ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి దయించి విశాఖపట్నంలోనే ఒక మొట్టమొదటిసారిగా అందరినీ గెలిపించి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మేము మనందరినీ కోరుతున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా లాస్ట్ లో మన ఎంపీగా పోటీ చేసిన సత్యారెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముందు బీమీ నుంచి స్టార్ట్ అయ్యి వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాత్రికా మిత్రులకు, అలాగే మా సీనియర్ నాయకులు, అలాగే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి, అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ మోహన్ గోవింద్ గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ లీడర్ మా రామారావు గారికి, అలాగే గుత్తుల శ్రీనివాసరావు గారి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు గారికి, అలాగే తమ్ముడు సంతోష్ వాసుపల్లి సంతోష్కి మా కాంగ్రెస్ తరఫున నా భీమిలి నియోజకవర్గం తరఫున అందరికీ శుభం తెలియపరుస్తూ, అలాగే మేము మాకు మమ్మల్ని నమ్మి మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు సన్నారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని నమ్మి మాకు ఈ టికెట్లు ఇవ్వడం జరిగింది. భీమిలి నియోజకవర్గం భీమిలిలో ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో వ్యక్తులందరూ స్థానికేతరులు మాత్రమే. ఇప్పుడు భీమిలి నాయకులు ఇప్పుడు వైసీపీ అవ్వండి, టీడీపీ అవ్వండి, అందరూ అక్కడ భీమిలి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. నేనైతే నిజంగా కాంగ్రెస్ రుణపడి ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ టికెట్ ఇచ్చిందంటే కేవలం లోకల్ వ్యక్తులకు మాత్రం ఇచ్చింది. నేను అదే ఊర్లో పుట్టి పెరిగా అక్కడే చదువుకున్నా, అక్కడే నా బిజినెస్ అక్కడే, నేను అక్కడే సేవా కార్యక్రమాలు అక్కడే చేసేవాడిని. మీ అందరికీ నేను మ్యాక్సిమం ఉన్న ఇక్కడ మిత్రులు ప్రెస్ మిత్రులందరికీ తెలిసిన వ్యక్తినే. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇవాళ నాన్ లోకల్ పీపుల్ వచ్చి ఇవాళ రాజకీయం చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ లోకల్ సమస్యల మీద కానీ ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఎవరు తోడ్పడలేదు.
మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శంకరారెడ్డి గారికి, మా కాంగ్రెస్ నాయకులు పెద్దలకి అందరికీ, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి, అలాగే మా సెంట్రల్ లీడర్ రాహుల్ గాంధీ గారిని మేము పిఎం చేయాలనే దృఢ సంకల్పంతో మేము కష్టపడుతున్నాం. దీని అందరికీ మీ అందరూ మాకు సహకరించండి. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం పతాకం ఎగరేస్తుందని మేము సభముగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. వర్మ గారు, గతంలో ఎంతమంది రాజులు వచ్చారో ఏం చేశారో మీకు భీమిలి నియోజకవర్గంలో తెలుసు. ఈ రోజు గంట అనే ఒక గంట అరగంట వాళ్ళిద్దరి మధ్య మీకు వేశాం కాబట్టి రానున్న కాలంలో ఆ గంట అరగంటను కలిపి వాళ్ళు ఏమి చేయలేరు. అంతకంటే డబల్ గా ఈ విశాఖపట్నంలో భీమిలి నియోజకవర్గంలో నేను గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తానని దశగా మీరు ముందుకు వెళ్ళాలని ఈ పత్రికా మిత్రుల ద్వారా మీ కోసం అయితే జరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్న ఏ పార్టీ నుంచి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే ప్రతి వ్యక్తిని ప్రతి శక్తిలా వాడుకోవాలని వర్మ గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంత సందర్భంగా మీ మమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం కలిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా. అలాగే ఎప్పటి నుంచో సంతోష్ సౌత్ కాన్స్టిట్యున్సీలో సంతోష్ అనే వ్యక్తి వేరే పార్టీలో వచ్చి ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో కూడా ప్రజలతో ఉండి ప్రజల్లో కలిసి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా ఆయన సంతోషం ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దశలో కూడా ఆయన పనిచేయడమే జరిగింది. కానీ ఆయన సేవ చేయడమే తప్ప, ఆయన సేవ చేసుకోవడం తప్ప ఈ రోజు అభివృద్ధి చేసే బాధలో జగన్ గారు కోఆపరేట్ చేయలేదు. కాబట్టి ఆయన ముందుంటే నేను సౌత్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేస్తాననే దశగా ఆయన చెప్తే ఈ రోజు మా మేడం సరిలా గారు కూడా ఆయన సంధించి రేపు సౌత్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి బాటలో తీసుకెళ్తామనే నమ్మకంతో సౌత్ కాన్స్టిట్యున్సీ టికెట్ సంతోష్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు రానున్న కాలంలో కూడా సౌత్ కాన్స్టిట్యున్సీ మీరు అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చాలా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ సంతోష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు నా సహచరులు, నాతో పాటు విశాఖ జిల్లాలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు, అదేవిధంగా విశాఖ జిల్లాలో సుదీర్ఘ గత సంవత్సరాల నుంచి పార్టీని తన భుజాల మీద నడుపుకొని ఈరోజు పార్టీకి మేము పోటీ చేస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీని ఈ రోజు వరకు జిల్లాలో నడిపించిన వ్యక్తి మా అన్న డిసిసి ప్రెసిడెంట్ అన్న పంపా గోల్డ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా నా పేరు వాసుపల్లి సంతోష్. నేను విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఒక సాధారణమైన మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మా నాన్నగారు కూడా ఆటో డ్రైవర్ కింద 40 సంవత్సరాలు ఆటో డ్రైవర్ కింద పనిచేసి మమ్మల్ని చదివించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని నేను గాని నా భార్య గాని చదువుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఈ రోజు 135 ఏళ్ల చరిత్ర గల 75 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అందించిన బడుగు బలహీన వర్గాలకు ముస్లిం రిజర్వేషన్ 4% చేసినటువంటి గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకు చాలా నాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను విశాఖ ప్రజలకు, ముఖ్యంగా మా సౌత్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు. ఈరోజు రంగా బిల్లా అని ఇద్దరు తిరుగుతున్నారు. రంగా అంటే రంగా బిల్లా, బిల్లా అంటే వాసుపల్లి గణేష్ కుమార్. ఆల్రెడీ
దాచుకోవడానికి ఎమ్మెల్యే అవడానికి ఈ బిల్లా తిరుగుతుంటే ఆల్రెడీ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి దోచుకోవడానికి రంగా ఈరోజు ఇంకో బిల్లా అవుదామని మా కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఏం తెలుసు మత్స్యకారుల సమస్యల కోసం? ఏ రోజైనా వాడలు తిరిగారా? ప్రజల దగ్గరికి వెళ్ళారా? ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద చేశాడు. ఆ రోజున 2014లో ఏ విధంగా అయితే కాన్స్టిట్యూన్సీ ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఉందని ప్రతి ఒక్క ప్రాంతీయ మిత్రుడికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 2014 నుంచి 19 కూడా అధికార పార్టీలో ఉన్నాడు, ఏమీ చేయలేకపోయారు. 2019 నుంచి 24కి తన ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆ రోజు వచ్చారు. వచ్చి తన ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప ప్రజలకి ఏ మాత్రం సర్వీస్ చేయడానికి కానీ ప్రజలకు అందుబాటులో ఉందామని కానీ ఆయన ఉద్దేశం ఉండదు. ఆయనకి ఏంటంటే కాలేజీలో మందు బాటిల్లో చికెన్ కోడి లెగ్ పీసులు అవి అయితే బాగా పంచుతాడు. అంటే ఆయన ఏమనుకుంటానంటే ఓటర్ని ఒక గొర్రెల్లాగా ఒక మేకల్లాగా ఆలోచించి తన కాలేజ్ ఒక విద్యాలయానికి పిలిచి అక్కడ మందు బాటల్లోనూ చికెన్ ముక్కలు కోళ్ళు పంచి ఓటర్ని బలోపేతం చేసుకుందాం అనుకుంటున్నారు. అయ్యా గణేష్ కుమార్, అయ్యా నువ్వు అనుకున్నట్టు ఓటర్లు అది కాదు, ఈ రోజు నేను పంపిస్తాను. నువ్వు పిల్లవు కదా, నువ్వు వెళ్ళి నీ వ్యాపారాలు చేసుకో, నీ కాలేజీలు నడిపించుకో. ఈ రోజు నీకు ప్రజల సమస్య ప్రజా దర్బారాన్ని పెడతావు. టైమింగ్స్ అన్నమాట. కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 9 నుంచి 3 వరకు. అదే విధంగా ఆ టైమింగ్స్ లోనే ప్రజలకు ఏ సర్వీస్ చేశారో కూడా అందరికీ చెప్పాలి. అదే విధంగా రాబోయే రోజుల్లో మరి మా సత్యారెడ్డి అన్న ఎంపీ క్యాండిడేట్ గా నిలుస్తున్నారు. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలుపొందుతున్నారు కూడా. మా మత్స్యకారులందరూ నాలాంటి సాధారణ వ్యక్తిని చూసి మా మత్స్యకారు సోదరులందరూ ఈ రోజు నన్ను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా సత్యారెడ్డి గెలిపించి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం. మరి ఈ విధంగా నాకు ఈ స్థానం కల్పించిన, ఇక్కడ కూర్చోబెట్టి నన్ను ఈ స్థానం కల్పించిన మా సరిగులమ్మ, మా పిసిసి అధ్యక్షురాలు మా సరిగులమ్మ, ఆవిడ ఇచ్చిన మాట ఏ రోజు వెనక్కి తీసుకోరు. ప్రజల దగ్గర ఉంటారు, ప్రజల పరిపాలన ఇస్తారు. మా సరిగులమ్మ ఆవిడ నాయకత్వంలో ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామని విశాఖ జిల్లాలో నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.